ఒక ప్రాంతం యొక్క భౌగోళిక సరిహద్దులను దాటి వేగంగా ప్రయాణించడానికి విమానయానం అత్యంత కీలకమైన రవాణా మార్గంగా ఉంది. ప్రస్తుతం ప్రపంచీకరణ నేపథ్యంలో ఆర్థిక మరియు సామాజిక కార్యకలాపాలకు విమానాశ్రయాలు కేంద్ర బిందువులుగా మారాయి. ఇవి కేవలం ప్రయాణికుల రాకపోకలకే కాకుండా అంతర్జాతీయ వాణిజ్యం మరియు అత్యవసర సేవల నిర్వహణలో ఒక ముఖ్యమైన మౌలిక సదుపాయంగా పనిచేస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి రాష్ట్రంలో సుమారు 9 విమానాశ్రయాలు నిర్మించడానికి అయితే ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టుగా ప్రకటన చేసింది. అయితే ఎక్కడెక్కడ ఈ విమానాశ్రయాల నిర్మాణం చేయబడుతుంది, ఎంత వ్యాయామంతో నిర్మాణాలు చేపట్టడానికి ప్రభుత్వం అడుగులు వేసింది అనేటువంటి విషయాలను ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రోడ్డు మీద గంట సేపు ప్రయాణం చేస్తే వెళ్ళగలిగేంత దూరంలో ఒక్కో విమానాశ్రయం అందుబాటులోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈ లక్ష్యంలో భాగంగా కొత్తగా 9 విమానాశ్రయాలను సుమారు 6,416 కోట్లతో అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ ఏపీఏడీసీఎల్ ప్రతిపాదనలు రూపొందించింది. నెల్లూరు జిల్లా దగదర్తి విమానాశ్రయాన్ని సుమారు 916 కోట్ల రూపాయలతో పీపీపీ విధానంలో నిర్మించేందుకు ఇప్పటికే టెండర్ పిలిచింది. వచ్చే నెలలో పనులు అప్పగించేందుకు కసరత్తు చేస్తుంది. కుప్పంలో విమానాశ్రయాన్ని 1142.10 కోట్ల రూపాయలతో నిర్మించేందుకు త్వరలో టెండర్లు పిలువనున్నట్లు ప్రకటన చేశారు. దీనికోసం 444 ఎకరాల భూములను సేకరించాల్సి ఉందని చెప్పేసి తెలుపుతున్నారు. అమరావతి, శ్రీకాకుళం విమానాశ్రయాల నిర్మాణానికి సంబంధించి చూసుకుంటే డిపిఆర్లు సిద్ధమయ్యాయని చెప్పేసి తెలిపారు. అమరావతిలో 1000 కోట్ల రూపాయలతో, శ్రీకాకుళంలో 650 కోట్లతో విమానాశ్రయాలు అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మిగిలిన తుని, అన్నవరం, తాడేపల్లిగూడెం, నాగార్జునసాగర్, ఒంగోలు, అనంతపురం విమానాశ్రయాల నిర్మాణానికి డిపిఆర్లు తయారీ దశలో ఉన్నాయని చెప్పేసి తెలిపారు. భోగాపురంలో నిర్మాణంలో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఈ ఏడాది జూన్ నాటికి పూర్తి చేసి ప్రారంభించాలని భావిస్తుంది. ఇప్పటికే రాష్ట్రంలో 6 విమానాశ్రయాలు నిర్వహణలో ఉన్నాయి. రాష్ట్రంలో విమానయాన రంగానికి అవసరమైన ఎకోసిస్టమ్ అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ప్రయాణికుల సేవలతో పాటు సరుకు రవాణాకు అనువుగా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టింది. రాష్ట్రంలోని విమానాశ్రయాల నుంచి ప్రస్తుతం ఏటా 5,917 మెట్రిక్ టన్నుల సరుకు రవాణా జరుగుతుండగా కనెక్టివిటీ పెంచడం ద్వారా దీనిని మరో 20% పెంచాలని భావిస్తున్నారు. పారిశ్రామిక కారిడార్లు విశాఖ టు చెన్నై, అదేవిధంగా హైదరాబాద్ టు బెంగళూరు అవసరాల కోసం విమానాశ్రయాలను అనుసంధానిస్తున్నట్లు తెలిపారు. విశాఖ టు చెన్నై, హైదరాబాద్ టు బెంగళూరు, అదేవిధంగా చెన్నై టు బెంగళూరు పారిశ్రామిక కారిడార్లను ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది. అయితే ఏటా పెరుగుతున్న ప్రయాణికుల సంఖ్య రాష్ట్రంలో ఇప్పటికే నిర్వహణలో ఉన్న విమానాశ్రయాల నుంచి ఏటా సుమారు 50 నుంచి 60 లక్షల మంది ప్రయాణిస్తున్నట్లు తెలిపారు. వారి సంఖ్య ఏటా కనీసం 17% పెరుగుతుందని చెప్పేసి అంచనా వేస్తున్నారు. జిల్లాల మధ్య విమాన సర్వీసులకు డిమాండ్ ఏటా పెరుగుతుందంటూ ప్రకటన చేశారు. రాష్ట్రం నుంచి ఇతర దేశాలకు వెళ్లే వారి సంఖ్య ఏటా సుమారు 1.5 లక్షల వరకు ఉంటుంది. అది ఏటా సుమారు 14% పెరుగుతుందంటూ చెప్పారు. జిల్లాల మధ్య అనుసంధానం పెంచితే ప్రయాణికుల సంఖ్య పెరుగుతుందని ఏపీఏడీసీఎల్ భావిస్తుంది. అయితే దీనికి సంబంధించి శిక్షణ సంస్థల నిర్మాణానికి కూడా ప్రభుత్వం అడుగులు వేసింది. ఆల్రెడీగా ఉన్నటువంటి కర్నూలు విమానాశ్రయంలో 2 ఫ్లయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్స్ FTO ఏర్పాటుకు ఓరియంట్ ఫ్లైట్స్ ఏవియేషన్ అకాడమీ, మెల్సట్ టెక్ ఏవియేషన్ సంస్థలకు అనుమతులు లభించాయి. అంటే ఈ FTO ద్వారా ఏమవుతుందంటే పైలట్లకు కావాల్సిన శిక్షణ కేంద్రంగా ఇది ఉంటుందన్నమాట. అయితే పైలట్ల కొరత కొంతగా ఉన్నట్టు భావిస్తూ ఈ కొరతను పూర్తి చేయడానికి పైలట్లకు శిక్షణ ఇచ్చేందుకు ఈ కేంద్రాన్ని ప్రారంభించడానికి ప్రభుత్వం అడుగులు వేసినట్టు తెలిపారు. అయితే కర్నూలు ఎందుకు ఎంచుకున్నారు అనేటువంటి చూస్తే కర్నూలు ప్రాంతానికి రాకపోకలు అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి విమాన రాకపోకలు తక్కువగా ఉండడం వల్ల అక్కడైతే పైలట్ ట్రైనింగ్ సంబంధించినటువంటి ప్రయోగానికి అనుకూలమైనటువంటి వాతావరణం లభిస్తుందని చెప్పేసి అందుకు కర్నూలు ఎంచుకున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా రాజమహేంద్రవరం విమానాశ్రయంలో కూడా మరో 2 FTOలు ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. మిగిలిన విమానాశ్రయాల్లోనూ వీటి ఏర్పాటుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుత కాలంలో విమాన ప్రయాణం విలాసం కాకుండా అది ఒక అవసరంగా మారింది. అందుకే ప్రభుత్వం ప్రతి గంట ప్రయాణ దూరంలో ఒక విమానాశ్రయం అనే లక్ష్యంతో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తుందంటూ ప్రభుత్వ వర్గాలు తెలిపారు. ఇది కేవలం ప్రయాణికుల కోసమే కాకుండా సరుకు రవాణా మరియు అత్యవసర వైద్య సేవలలో కూడా కీలక పాత్ర పోషిస్తుందంటూ తెలిపారు. అయితే దీనిపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.